కొత్తగూడెంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నేతలు ర్యాలీని చేపట్టారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడా, బంజారా, సుగాలీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ కుర్సం బుచ్చయ్య తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలతో ఆదివాసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై భవిష్యత్తు పోరాటాలకు కొత్తగూడెం జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. వన్ ఆఫ్ 70 కానీ, పేసా చట్టం కానీ, అటవెక్కుల చట్టం కానీ, ఇవన్నిటిని మేము పటిష్టంగా అమలుపరచాలని చెప్పేసి పాలక పక్షాలతోటి మేము పోరాటం చేయడానికి ఇవాళ మేము సన్నద్ధమవుతున్నాం. అదే క్రమంలో ఇవాళ రాజకీయంగా అణచివేత గురవుతున్నాం. మా ప్రాంతాలలో మా హక్కులు హరించబడుతున్నాయి. కాబట్టి రేపు భవిష్యత్తులో మా మీద ఏ రకమైనటువంటి అణచివేత జరుగుతుందో అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మా ఊళ్ళో మా రాజ్యం అన్నటువంటి నినాదంతో మాకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు కానీ నేరుగా మా ఏజెన్సీ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని, తదనుగుణంగా రాజ్యాంగంలో 5th షెడ్యూల్ 5వ షెడ్యూల్ భూభాగంలో మాకు స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పించాలని చెప్పేసి మేము నిరంతరం పోరాటం చేయడానికి మా యొక్క నిర్మాణాలను మేము పునర్నిర్మాణం చేస్తున్నాం.